Good morning to all. I am Vijayalakshmi, lecturer in Zoology, Government Degree College, Vanaparthi. Today we are discussed about the uh, developmental biology ఎంబ్రియాలజీలో మనం ఏ టాపిక్ మనం చూస్తున్నామంటే గ్యామటోజెన్సిస్ ఇది ఫస్ట్ వన్. సో వాట్ ఈస్ ద గ్యామటోజెన్సిస్ ఇది సెకండ్ ఇయర్ టాపిక్, సెకండ్ ఇయర్ వాళ్ళ కోసము. వాట్ ఈస్ ద గ్యామటోజెన్సిస్ కంటే ముందు వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ దిస్ వన్? ద ప్రొడక్షన్ ఆఫ్ హ్యాప్లాయిడ్ సెక్స్ సెల్స్ టు ఈచ్ ఆర్ క్యారీ one of the genetic complement of the parents from the germ cell line of each parent is called gametogenesis. సో ఇక్కడ మనకి ఈచ్ పేరెంట్ క్యారీస్ ది హ్యాప్లాయిడ్ జెనెటికల్ జెమ్ సెల్స్. మనకి మన బాడీలో ఉన్నటువంటి ఆర్గానిజమ్స్లో ఉన్నటువంటి సెక్స్లో ఫీమేల్ అండ్ మేల్ సెక్సెస్ ఉంటాయి. సో ఈ ఫీమేల్ అండ్ మేల్ సెక్సెస్ క్యారెక్టర్స్లో వన్ ఆఫ్ ది జెనెటికల్ కాంప్లిమెంట్. సో వన్ ఆఫ్ అంటే ఒక దాంట్లో ఉన్నటువంటి ఆఫ్ మనకు వచ్చేసి హ్యాప్లాయిడ్ సెక్స్ సెల్స్. సో అవి ఏం చేస్తుంటాయంటే అవి టు ఈచ్ వన్, సో ఈచ్ ఆఫ్ ది మేల్ అండ్ ఫీమేల్ నుండి పేరెంటల్స్ నుంచి టు ఫామ్ అయ్యి జెమ్ లైన్ అనేది మనకి ఫామ్ అయ్యి ఈచ్ పేరెంట్స్ కాల్డ్ యాజ్ గ్యామెటోజెన్సిస్. అంటే రెండింటి ద్వారా వచ్చినటువంటి జెమ్ సెల్స్ రెండు కూడా కలిసిపోయిగా ఏర్పడే విధానాన్ని ఏమంటారంటే మనము గ్యామెటోజెనసిస్. అంటే జెమ్ సెల్స్ యొక్క ప్రొడక్షన్ని ప్రొడ్యూస్ చేసే విధానాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే ఉత్పత్తి చేసే అంటే జనన కణాల యొక్క ఉత్పత్తిని ప్రేరేపించే పద్ధతిని ఏమనిపిస్తారంటే ప్రక్రియని మనము బీజకణ ఉత్పత్తిలా మనం ఇక్కడ చెప్పుకోవచ్చును. తర్వాతకి వాట్ ఇస్ సిగ్నిఫికెన్స్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ వన్ అంటే దిస్ ప్రాసెస్ వెరీ ఇంపార్టెంట్, సస్టైన్స్ ద పీస్ ఆఫ్ ఎనీ యానిమల్. సో సస్టైన్స్ ఎనీ animals because of an animal or species situation and maintenance is survived through this process. You know that one. సో సెక్షువల్ రిప్రొడక్షన్, మనకి సెక్షువల్ రిప్రొడక్షన్ ఏ విధంగా ఉండాలి, సెక్షువల్ రిప్రొడక్షన్ మీద ఇది డిపెండ్ అయిపోతుంది. సో ద రిప్రొడక్షన్ వెరీ టూ పేరెంట్స్ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ ఫర్ రిప్రొడక్షన్. మనకి ఇక్కడ ఇది ఏ సెక్షువల్ కాకుండా ఇట్ ఈస్ ఏ ఎస్పెషల్లీ యూజ్డ్ ఇన్ ద సెక్షువల్ రిప్రొడక్షన్ ప్రాసెస్లో టూ పేరెంట్స్ అంటే జననకణాలు ఇద్దరు కూడా జననక జీవులు అంటే ఒక తండ్రి జీవిది మన తల్లి జీవి రెండింటి యొక్క సెక్షువల్ జెమ్ సెల్స్ రెండు కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో ద ఎంబ్రో ఇస్ ప్రొడ్యూస్ కెప్ట్ ఇన్ ది ఫీమేల్ ఆర్ మదర్. జనరల్గా మనకేంటి ఏంటిది భ్రూణం లేదా పిండకణం అనేది మనకి ఎక్కడ ఉత్పత్తి అయి ఉంటుందంటే ఫీమేల్ స్త్రీజీవి లేదా తల్లి జీవిలోనే ఎక్కువగా అది డెవలప్ కావడం అనేది, వృద్ధి చెందడం అనేది, ఉత్పత్తి కావడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ డెవలప్మెంట్ స్టేజెస్ ఆర్ అక్కడ ఫీమేల్ ఓమ్ ఆర్ ఫీటస్. ఇక్కడ మనకి తల్లి జీవులు ఏంటిది గర్భాశయంలో లేదా ఫీటస్లలో అదేంటిది మనకి దాని యొక్క డెవలప్మెంట్ అనేది ఉంటుంది. సో ప్రాపర్ నారిష్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ ద బర్త్ ఆఫ్ ది యంగ్ వన్. సో ఇక్కడ మనకి నెక్స్ట్ టైప్స్ ఆఫ్ గ్యామెటోజెనసిస్. ఇక్కడ మనకి టైప్స్ ఆఫ్ గ్యామెటోజెనసిస్లో ఏంటిదంటే మనకి దేర్ ఆర్ టైప్స్ ఆఫ్ టూ టైప్స్ ఉంటాయి. సో వన్ ఈజ్ ద స్పెర్మటోజెనసిస్, అనదర్ వన్ ఈజ్ ద oogenesis. అంటే మనకి గ్యామెటోజెనసిస్ యొక్క ప్రొడక్షన్ అంటే మనకి జనన కణాల యొక్క ఉత్పత్తి, జనన కణాల యొక్క పెరుగుదల అనేది రెండు రకాలుగా జరుగుతూ ఉంటుంది. ఒకటి స్పెర్మటోజెనసిస్ అంటే పురుష జీవులలో లేదా మగ జీవులలో ఉత్పత్తి అయ్యేటువంటి కణాలు ఇన్ మేల్స్. తర్వాత oogenesis అంటే అండకణ ఉత్పత్తి, అండాల యొక్క ఉత్పత్తి అంటే ఇక్కడ శుక్రకణాల యొక్క ఉత్పత్తి వేరుగా ఉంటుంది, అండకణాల యొక్క ఉత్పత్తి వేరుగా ఉంటుంది. రెండు కలిసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఓవులేషన్ అనేది రన్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనకి ఫస్ట్ స్టెప్ వచ్చేసి దే ఆర్ టూ టైప్స్ అనుకున్నాం, అందులో ఒకటి మనకు వచ్చేసి ఉంటుంది స్పెర్మటోజెనసిస్. సో స్పెర్మటోజెనసిస్ యొక్క ఇంట్రడక్షన్ చూసుకున్నట్లయితే మనకి వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ది స్పెర్మటోజెనసిస్? ద ప్రొడక్షన్ ఆఫ్ ది స్పెర్మ్ సెల్స్ ఫ్రమ్ ద టెస్టిస్. మనకేంటిది ముష్కాలం నుంచి మనకి శుక్రకాలం ఏర్పడే విధానం ఏం పిలుస్తారంటే స్పెర్మటోజెనసిస్ అలా మనం ఇక్కడ చెప్పుకోవచ్చును. సో ఇక్కడ మనకి స్పెర్మటోజెనసిస్ అక్కర్స్ ఇన్వాల్వ్ ఆఫ్ ది స్పెర్మిఫరస్ ట్యూబుల్స్. ఇక్కడ మన ఎక్కడ ఉంటుందంటే ముష్కకోణం యొక్క అవతల వైపుకి ఉండడం అనేది జరుగుతుంది. సో విత్ స్పెర్మ్ సెల్స్ అట్
పెరిఫెరల్ ఆఫ్ ది ట్యూబ్. మనకి ఇక్కడ ఏంటి పెరిఫెరల్ ఉపకళ కణజాలం దగ్గర అది ఉపరితలం మీద అది ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సో the tube and the spermatozoa of the lumen of tube immediately under the capsule of the tubule are the diploid undifferentiated cells. ఇది యాక్చువల్లీ స్టార్టింగ్లో ఏ విధంగా అంటే డిప్లాయిడ్ స్టేజ్లో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. జస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ హ్యావ్ ది డిప్లాయిడ్ స్టేజ్. బట్ వెన్ దిస్ ప్రాసెసింగ్ in this processing there are the converted into the offload cells. So these stem cells called spermatogonia. So these are not directly stem cell sperm cells. ఇదో ఫస్ట్ స్టార్టింగ్ సెల్స్ ఈజ్ కాల్డ్ యాజ్ అంటే మొట్టమొదటిగా ఉన్నటువంటి కణాలను ఏమంటారంటే స్పెర్మ్ కణాలను ఉత్పత్తి చేసేటువంటి మొట్టమొదటి కణాలను ఏమంటారంటే మనకి ఇక్కడ స్పెర్మటోగోనియా అని పిలుస్తుంటారు. సో ద స్పెర్మటోగోనియస్ అండర్ గోస్ టు ది మైటాసిస్ డివిజన్. మైటాసిస్ డివిజన్ అంటే మనకి సమవిభజన, మియాసిస్ అంటేనేమో శేఖరణ విభజన. సో మైటాసిస్ డివిజన్ జరుగుతుంది ఇక్కడ మనకి ఒక ఏం తెలుసుకోవాలంటే ఇందులో ఇన్ దిస్ ప్రాసెస్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్ ఇట్స్ మీన్స్ స్పెర్మటోజెనిసిస్లోనే కానివ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీ టైప్ స్పెర్మటోజెనిసిస్ అండ్ oogenesis అంటే ఇక్కడ మనకి శుక్రకణ ఉత్పత్తిలో కూడా మరియు అండకణ ఉత్పత్తి రెండింటిలో కూడా మనకి 2 types of cell divisions are occurs. ఇట్ మీన్స్ మైటాటిక్ డివిజన్ అండ్ మియాసిస్ డివిజన్ అంటే సమవిభజన జరుగుతుంది అండ్ శేఖరణ విభజన కూడా జరుగుతుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్లో మనకి సమవిభజన అనేది మొట్టమొదటిగా జరుగుతుంది. సో ఇక్కడ మనకి ద ఫస్ట్ స్టార్టింగ్ సెల్ అంటే స్పెర్మటోగోనియా అండర్ గోస్ టు ది మైటాటిస్ డివిజన్ విత్ వన్ ఆఫ్స్ప్రింగ్ గోయింగ్ టు ది డిఫరెన్షియేట్ ఇన్ టు ది స్పెర్మ్ సెల్స్. సో ఇక్కడ నుంచి మనకి ఏర్పడుతుంటాయి అంటే ఒక స్పెర్మ్ సెల్ ఒక కణజం నుంచి ఒక స్పెర్మ్ సెల్స్ ఏర్పడుతుంటాయి. వైల్ ద అదర్ గివ్స్ రైస్ టు ది నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ది స్పెర్మ్ అంటే వేరే తరానికి కావాల్సినటువంటి స్పెర్మ్స్ని ఎక్కడ చేర్పడుతున్నాయి మనకి స్పెర్మటోగోనియా ప్రాసెస్ నుంచి చేర్పడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ స్పెర్మటోజెనిసిస్. సో స్పెర్మటోజెనిసిస్ ద ప్రాసెస్ ఇన్ విచ్ spermatids are sperm cells. So first one is starting ఎలా అవుతుంది ప్రాసెసింగ్. ద ప్రాసెసింగ్ ఇన్ spermatid or sperm cells are produced from the spermatogonia by series of the mitotic and meiotic divisions is known as the spermatogenesis. Already I told you. ఓకేనా. సో దిస్ ప్రాసెస్ అక్కర్స్ ఓన్లీ ఇన్ మేల్స్. మనం తెలుసుకున్నాం మగ జీవుల్లోనే ఇది జరుగుతూ ఉంటుందండి. సో ఇన్ హ్యూమన్ and lion, bull, horse, etc. So the testes lie permanently in the scrotum and scrotum is the producer and production of the storage of the sperm cells in male organisms. And spermatogenesis occurs throughout the year. So in human, male testes distended into the respective scrotal sacs. అంటే మనకి అవి ముష్క కోశాలలో ఏముంటాయంటే అవి నిల్వ చేయబడుతూ ఉంటాయి. డ్యూరింగ్ ద 7th month ఆఫ్ డెవలప్మెంట్ అండర్ ద స్టిమ్యులేషన్ ఆఫ్ ది FSH. ఎప్పుడైతే మనకి ఫాలిక్యుల్ స్టిమ్యులేషన్ హార్మోన్ ఎప్పుడైతే మనకి స్టిమ్యులేట్ అవుతూ ఉంటుందో అప్పుడు ఏమైందంటే మనకి 7th month ఆఫ్ డెవలప్మెంట్ అండర్ ది స్టిమ్యులేషన్ అది 7th monthలోకి వచ్చినప్పుడు అప్పుడు వీడి యొక్క గ్రోతింగ్ అనేది వీడి యొక్క ప్రేరణ అనేది స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. Again mechanism. What is the mechanism process under present in this process? Again this one is 2 types. One is the formation of spermatids, another one is the spermiogenesis. Formation of spermatids, it means from sperm cells from forming the spermatogonia to sperm cells. This processing called as the sperm cells is nothing but also called as spermatid. So formation when the spermatid is converted into the spermatid is the unmovable state లో ఉంటుందంట. సో అన్మూవబుల్ సెల్ ఇస్ మూవింగ్ సెల్ కన్వర్ట్ అయ్యే ప్రాసెస్ ఏమంటారంటే స్పెర్మియోజెనిసిస్ అని పిలుస్తుంటారు. సో ఇక్కడ మనకి ద ఫార్మేషన్ ఆఫ్ ది స్పెర్మటిడ్ అగైన్ 3 phases. Multiplicative or mitotic division and growth and maturation phase. ఇక్కడ మనకి మల్టిప్లికేటివ్ ప్లేస్ మీన్స్ రెప్టింపు దశ, తర్వాతకి వృద్ధి దశ,
తర్వాతకి పరిణితి దశ. సో దీన్ని మనం మల్టిప్లికేటెడ్ దశని మనం ఏ విధంగా పిలుచుకోవచ్చు అంటే మైటాటిక్ ఫేజ్, శేఖరణ దశ అని కూడా పిలుచుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లోనే అంటే మల్టిప్లికేట్ ఫేజ్లోనే శేఖరణ సమవిజయం జరుగుతూ ఉంటుంది. సమవిజయంలో ఏమవుతుంది, మనకి ఒక తల్లిని పోలేటువంటి పిల్ల జీవులు అనేవి తాను సమానంగా రెండు 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 కణాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. సో ఇక్కడ మనకి ఇది ఇన్వాల్వ్ ర్యాపిడ్ మైటాటిక్ డివిజన్ ఆఫ్ డిప్లాయిడ్ ప్రైమరీ అండ్ ప్రిమోడియల్ జెమ్ సెల్స్. ప్రాథమిక బీజకణాలు అనేవి మనకి ఏమవుతాయి, వీటిని ఏమని పిలుస్తారు అంటే గోనోసైట్స్ అంటారు. ఇవి ఎక్కడ ఉంటాయి, మనకి జర్మినల్ ఎపిథీలియల్ ఆఫ్ ది సెమినిఫ్యూరల్ ట్యూబుల్స్లోనే ఉపకళాల యొక్క గోడలో ఇవి ఉండడం అనేది అంటే టెస్టిస్ ముష్కాల యొక్క ఉపకళాల మీద ఉండడం అనేది జరుగుతుంది. అక్కడ నుంచి ఇవి ఏర్పడిపోయి అన్డిఫరెన్షియేటెడ్ అండ్ హ్యావ్ లార్జ్ అండ్ క్రోమాటిన్ రిచ్ న్యూక్లియస్. రిమైనింగ్ ఎక్కడ ఏమవుతుంది, డెవలప్మెంట్ ఏ విధంగా ఉంటుంది, ఎక్సెస్గా ఉన్నటువంటి ఆ పదొక్కటి కూడా ఏమవుతుందంటే అన్డిఫరెన్షియేటెడ్. దీస్ సెల్స్ ఆర్ అన్డిఫరెన్షియేటెడ్ అండ్ హ్యావ్ లార్జ్ అండ్ క్రోమాటిన్ రిచ్ న్యూక్లియస్ లాగా అది కన్వర్ట్ కావడం జరుగుతుంది. సో this formation ఏంటంటే లార్జ్ నెంబర్ ఆఫ్ డిప్లాయిడ్ అండ్ రౌండెడ్ స్పర్మ్ మదర్ సెల్స్ కాల్డ్ స్పెర్మటోగోనియా. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో దిస్ స్పెర్మటోగోనియా, స్పర్మ మీన్స్ సీడ్, గోనా మీన్స్ ఆఫ్ స్ప్రింగ్. సో ఇక్కడ ఈచ్ స్పెర్మటోగోనియా సెల్ ఈజ్ అబౌట్ 20 pm in diameter and has పర్మనెంట్ న్యూక్లియస్. ఇందులో వాటికి పర్మనెంట్ న్యూక్లియస్ ఉంటుంది. సో సమ్ స్పెర్మటోగోనియా యాక్ట్ యాజ్ స్టెమ్ సెల్స్. ఇవి కొన్ని మూలకాలలా కూడా పనిచేస్తూ ఉంటాయి. సో ఇట్స్ కాల్డ్ ఎస్ టైప్ ఏ స్పెర్మటోగోనియా అని పిలుస్తారు. అండ్ దీస్ ఆర్ డివైడెడ్ అండ్ యాడింగ్ ద న్యూ సెల్స్ ఆఫ్ ది రిపీటెడ్ మైటాటిక్ డివిజన్. అనేక సమవిజయం జరిగిన కొద్దీ ఏం జరుగుతుంటాయంటే ఇవి రిపీటెడ్ విభజన దశ జరగడం వలన ఏమవుతుంటాయంటే తనకు కూడా కొన్ని పిల్ల కణాలని ఏర్పరచుకోవడం అనేది జరుగుతుంది. సో బట్ ఇక్కడ ఏమైంది, హ్యాప్లాయిడ్ ఇక్కడ డిప్లాయిడ్ సెల్లోనే ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి నెక్స్ట్ ఆ విధంగా మనకి ఫస్ట్ మైటాటిక్ డివిజన్ ద్వారా ఏర్పడినటువంటి సెల్స్ ఏమని పిలుస్తుంటారంటే ఇట్స్ వెన్ ది సెల్స్ నెంబరింగ్ ఇది ఎనఫ్ అంటే మనకి ఈ దశ అనేది ఇది చాలు అన్న స్టేజ్లో కొన్ని దీస్ సెల్స్ సమ్ స్పెర్మటోగోనియా సెల్స్ ఆర్ మూవ్డ్ ఇన్వర్డ్ అండ్ ఎంటర్ ఇన్ టు ది గ్రోత్ ఫేస్. అంటే ఇంక్రీజింగ్ ఆఫ్ స్ట్రక్చర్ ఇన్సైడ్ ఆఫ్ ది న్యూక్లియస్ మెంబర్స్ ఆల్సో వృద్ధి చేసుకోవడం కోసం ఏం జరుగుతుందంటే వాటి యొక్క సెల్ యొక్క స్ట్రక్చర్స్ ఏం చేసుకుంటే అవి మార్చుకోవడానికి అవి గ్రోత్ ఫేజ్లోనికి అవి ఎంట్రీ కావడానికి. గ్రోత్ ఫేజ్లో ఏమవుతుందంటే దే ఆర్ స్ట్రక్చర్లీ అండ్ నాట్ ఇంక్రీజింగ్ ద నెంబర్, జస్ట్ ఇట్ ఈస్ ద గ్రోత్ ఆఫ్ ది స్ట్రక్చర్. సో గ్రోత్ ఫేజ్ అంటారు. ఇట్స్ కాల్డ్ టైప్ బి స్పెర్మటోగోనియా అని కూడా పిలుస్తూ ఉంటారు. సో నెక్స్ట్ వన్ ఈజ్ ద మనకి విచ్ ఫేజ్ అంటే గ్రోత్ ఫేజ్. ఇట్ ఈస్ క్యారెక్టరైజ్ స్పెర్మటోగోనియా విచ్ ఈస్ ఏ డిప్లాయిడ్ స్పెర్మటోగోనియా ఇంక్రీజింగ్ ఇన్ సోల్. ఓన్లీ మైటాటిక్ డివిజన్ ఆర్ ది మల్టిప్లికేట్ phase is only numbering is increasing, number only increasing. Here next phase ఏం చెప్తాం మనకి ఇక్కడ జస్ట్ ఇట్ ఈస్ ఓన్లీ గ్రోత్ అంటే స్ట్రక్చర్ ఈజ్ ద ఇంక్రీజింగ్ సైజ్ అంటే విత్ స్ట్రక్చర్ మాత్రమే. సో బై ద అక్యుమిలేషన్ ఆఫ్ ద న్యూట్రియం మెటీరియల్ అంటే అక్కడ మనకి ఏంటి దానికి కావాల్సిన ఆహార పదార్థాలు అనే కానీ డెరివైడ్ ఫ్రమ్ ది జెర్మినల్ సెల్స్ అండ్ నాట్ సింథసైజ్డ్ కాకుండా సంఖ్య చెందకుండా దాని ఆహార పదార్థాలన్నీ కూడా అవి ప్రొడక్ట్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇన్ దిస్ హైడ్రోప్లాజమ్ అండ్ రిప్లికేటెడ్ ఆఫ్ ది డిఎన్ఏ అండ్ ఫార్మ్ ఆఫ్ డిప్లాయిడ్ ప్రైమరీ. ఈ విధంగా మనకి ఏమంటారు ప్రైమరీ స్పెర్మటోసైట్ బిలవడం అనేది జరుగుతుంది. న్యూట్రిమెంటల్ డెరివైడ్ ఫ్రమ్ జెర్మినల్ సెల్స్. మనకు బీజకణాల నుంచి అవి ఏమవుతుంటే కొన్ని ఆహార పోషక పదార్థాలు అనేవి రావడం జరుగుతుంది డ్యూరింగ్ దిస్ ఫేజ్. సో ద ప్రైమరీ స్పెర్మటోసైట్ ప్రిపరేట్స్ ఇట్ సెల్ఫ్ టు ఎంటర్ ది తనకు ఏమవుతుందంటే కొంచెం గ్రోత్ వైజ్గా అది ఇంక్రీజ్ అయిపోయిన తర్వాత ఇట్ ఈస్ సెల్ఫ్ రికగ్నైజ్ టు డెరివైడ్ టు రెడీ టు ది మియాసిస్ డివిజన్. స్పెర్మటోసైట్ ప్రిపేర్ ఇట్ సెల్ఫ్ తనకు తానుగా స్వయంగా ఏం చేస్తుందంటే ఎంటర్స్ టు ది మియాసిస్ డివిజన్ అంటే శేఖరణ విభజన అది రెడీ అవుతుంది. గ్రోత్ ఫేజ్ ఆఫ్ స్పెర్మటోసైట్ ఈస్ ఆఫ్ మచ్ షార్టర్ డ్యూరేషన్. ఇది తక్కువ సమయంలో జరిగినటువంటి దెన్ దట్ ఆఫ్ ది oogenesis. మనకి oogenesisతో కంపేర్ చేసుకుంటే ఇందులో మనకి తక్కువ సమయంలోనే ఏం జరుగుతుందంటే తక్కువ సమయంలో దీని యొక్క గ్రోత్ అనేది జరుగుతుంది కంపేర్ విత్ oogenesis. అంటే మనకి అండకణోత్పత్తిలో జరిగేటువంటి వృద్ధి దశ కంటే కూడా దీనిలో తక్కువ సమయంలో జరగడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ మనకు వచ్చేసి మాచ్యురేషన్ పరిణితి దశ. పరిణితి దశ అంటే ఇందులో మనకి డిప్లాయిడ్ ప్రైమరీ
స్పెర్మటోసైట్ అంటే డిప్లాయిడ్ ద్వయస్థితిక ప్రాథమిక స్పెర్మటోసైట్ ఏదైతే ఉంటుంది ఇట్ అండర్ గోస్ టూ మియాసిస్ డివిజన్స్ ఉంటాయి. ఇక్కడ మియాసిస్ 1 అండ్ మియాసిస్ 2 అని జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనకి సో ఇక అండర్గోస్ మియాసిస్ 1 ఇక్కడ మనకి రెడక్షనల్ అండ్ హిటరో టైపికల్ డివిజన్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ రిడక్షన్ అంటే ఇట్స్ మీన్స్ తనలో ఉన్నటువంటి న్యూక్లియస్ మెంబర్ని తగ్గించుకోవడం అంటే ఇట్స్ మీన్స్ వన్ ఫార్మ్ ఆఫ్ ది టూ అప్లైడ్ సెల్స్ కాల్డ్ సెకండరీ స్పెర్మటోసైట్స్. ప్రైమరీ డిప్లాయిడ్ స్పెర్మటోసైట్ ఇట్స్ అండర్గోస్ మియాసిస్ 1 division. It gives rise to two applied cells. One is the secondary spermatocytes అని కూడా వీటిని పిలుచుకోవచ్చు. ఈచ్ వన్ కంటైన్స్ 23 chromosomes ఓన్లీ. మనకైతే 46 వస్తుంది, ఇక్కడ 23 ఈచ్ వన్ ఇస్ క్యారింగ్ ది 23 chromosomes. ఇట్ ఇస్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ది తర్వాత ఎమ్మట అది ఆ విధంగా ఉన్నది ఏమవుతుందంటే మ్యాక్స్ 2 అంటే శేఖరణ విభజన రెండు జరుపుకొని ఈక్వనేషన్ అండ్ హోమోటైపికల్ డివిజన్ ఇక్కడ సమవిభజన లాగా జరుగుతుంది. అంటే దానిలో సమానంగా అవి పంచుకోవడం అనేది జరుగుతుంది మ్యాక్స్ శేఖరణ విభజన. సో ఈ సెకండరీ స్పెర్మటోసైట్ టు ఫార్మ్ 2 అప్లైడ్ స్పెర్మటిడ్స్. అలాంటి దానిలో కూడా ఈచ్ హ్యాస్ 24 chromosomes. ఈ విధంగా మనకి ఈచ్ డిప్లాయిడ్ స్పెర్మటోగోనియం ప్రొడ్యూస్డ్ వన్ డిప్లాయిడ్ స్పెర్మటోగోనియం ఇస్ ప్రొడ్యూస్డ్ 4 అప్లైడ్ స్పెర్మటిడ్స్. సో ఈచ్ వన్ అంటే మనకు అక్కడ ఏంటిది ఒకటి ఉంది, ఒకటి రెండు ఏర్పడ్డాక రెండు నుంచి మళ్ళీ ఒకటి చేరి సమానంగా రెండు స్పెర్మటోజెన్సెస్ అనేవి స్పెర్మటిడ్స్ అనేవి ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనకి డిఫరెంట్ స్టేజ్ ఆఫ్ స్పెర్మటోజెన్సిస్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్ బై దిస్ cytoplasmic stands still spermatogenesis which when the maturation and interconnected gametes separated from the each other. అంటే దానిలో ఉన్నటువంటి కణపదాలన్నింటినీ ఇది మార్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది, సమానంగా అది చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది మొత్తం కూడా మనకి టైప్ 1లో ఉన్నటువంటి టైప్ 1 ఆఫ్ ది ఓజెన్సిస్లో స్పెర్మటోజెనిసిస్లో మనకి డెఫినేషన్ చూసుకున్నాము. తర్వాతకి ఇన్ స్పెర్మటోజెనిసిస్లో మనకు డివైడ్ ఇంటూ 2 పార్ట్స్ ఉంది. అందులో 1 పార్ట్లో వచ్చేసి ఫార్మేషన్ ఆఫ్ స్పెర్మటిడ్స్. మన ఫార్మేషన్ ఆఫ్ స్పెర్మటిడ్లో మనం ఏం చేసుకున్నామంటే స్పెర్మటిడ్ మీన్స్ నథింగ్ బట్ స్పెర్మ్ సెల్ అనే విధంగా ఉంటుంది. దిస్ సెల్ ఇస్ అన్మూవబుల్ కండిషన్లో ఉంటుంది. అగైన్ దిస్ ఫస్ట్ పార్ట్ వచ్చేసి మనకి 3 టైప్స్గా ఉంటుంది, 3 ఫేజ్ ఉంటుంది. వన్ ఈజ్ ద మల్టిఫికేట్ ఫేజ్, తర్వాత గ్రోత్ ఫేజ్ అండ్ థర్డ్ వన్ ఈజ్ ద మ్యాచురేషన్ ఫేజ్. దీస్ 3 ఇన్ దిస్ ప్రాసెస్ ఓన్లీ మనకి ఫార్మింగ్ ది స్పెర్మటిడ్స్. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి స్పెర్మియోజెనిసిస్. మనకి ఇక్కడ స్పెర్మియోజెనిసిస్లో ఏమవుతుందంటే ద ఫార్మేషన్ ఆఫ్ ద అన్మూవబుల్ కండిషన్ ఆఫ్ ది స్పెర్మటిడ్ is converted into the moving of the sperm cells. So the transformation of the non-motile and non-motile rounded and half-flat spermatids into functional and motile spermatozoon is called spermiogenesis or spermatogenesis అని పిలవడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి ఇది స్పెర్మ్ అనేది ఫంక్షనల్ అండ్ క్రియాత్మకంగానే కానివ్వండి చాలా గుండ్రంగా ఉండేటువంటి అప్లైడ్ వన్ అయినప్పటికీ కూడా నార్మల్ కలనోటి స్థితిలో ఉన్నటువంటి స్పెర్మటిడ్ అనేది ఇట్స్ కన్వర్టెడ్ టు ఏ విధంగా మనకి మొటైల్ స్పెర్మటోజోన్ లాగా ఫంక్షనల్ క్రియాత్మకంగా ఇది మారడం అనేది జరుగుతుంది. ఇది బై ప్రాసెసింగ్ ఆఫ్ ది స్పెర్మియోజెనిసిస్. ద మెయిన్ ఎయిమ్ ఇస్ ఇంక్రీజింగ్ ఆఫ్ స్పర్మ్ మోర్టాలిటీ బై రెడ్యూసింగ్ ఆఫ్ వెయిట్. అది తన యొక్క శక్తిని తనలో ఉన్నటువంటి బరువును తగ్గించుకొని సో వెయిటింగ్ అంటే తన బరువును తగ్గించుకొని డెవలప్మెంట్ ఆఫ్ ది లోకోమోటర్ స్ట్రక్చర్ అంటే గమనం చేయడం కోసం దానికి లోకోమోటర్ స్ట్రక్చర్ అనేది డెవలప్ చేసుకోవడం అనేది జరుగుతుంది. వాట్ ఆర్ చేంజెస్ ఇన్ బిట్వీన్ ద స్పెర్మటిడ్ టు ది స్పెర్మియోటోజోవా ఇట్ మీన్స్ స్పెర్మ్. ఎటువంటి మార్పు జరుగుతుంది మనకి స్పెర్మటిడ్ అనేది స్పెర్మ్ లాగా కన్వర్ట్ అవుతూ ఉంటుంది. అంటే దాని న్యూక్లియస్ బికమ్ ది కండెన్స్డ్ అంటే న్యూక్లియస్ చాలా అవసరం, కేంద్రంగా ఉండాలి. అది కొంచెం తక్కువ మోతాదులో ఉండి నారో లాగా దగ్గరికి ఒత్తుకున్న భాగంలోనికి తయారవుతూ ఉంటుంది. తర్వాత అండ్ యాంటీరియర్లీ పాయింటెడ్ డ్యూ టు లాస్ ఆఫ్ ది మెటీరియల్ లైక్ డిఎన్ఏస్ న్యూక్లియోలస్ అండ్ మోస్ట్ ఆఫ్ ద యాక్సిడ్ ప్రొటీన్స్ అనేవి ఆర్ఎన్ఏస్ అని కానీ న్యూక్లియోలస్ అని కానీ కేంద్ర కాప్షం అని కానీ తర్వాతకి
క్షార ప్రోటీన్స్ అవుతుంటాయి అవన్నీ కూడా లాస్ ఆఫ్ ది మెటీరియల్స్ కొన్నిటిని అది కోల్పోవడం అనేది కూడా జరుగుతుంది. ఏ పార్ట్ ఆఫ్ ది గాల్జీ బాడీస్ మనకి ఏంటి సెల్ అంటేనే కంపల్సరీ హ్యావింగ్ ది సెల్ ఆర్గనైల్స్ ఎస్పెషల్లీ మనకి గాల్జీ సంక్లిష్టం వచ్చేసి మనకి ఏ విధంగా పనిచేస్తూ ఉంటుందంటే స్పెర్మటిడ్ వచ్చేసి టు ఫార్మ్ ది యాక్రోజోమ్ అంటే ఇది ఏం చేస్తుంది మనకి స్పెమ్ స్ట్రక్చర్లో యాక్రోజోమ్ ఫార్మ్ ఏర్పడడం కోసం అది పనిచేస్తుంది. సో వైల్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ ది గాల్జీ బాడీస్ కాల్డ్ గాల్జీ రెస్ట్ అని పిలుస్తూ ఉంటారు. అండ్ సెంట్రియోల్ ఆఫ్ ది స్పెర్మటిడ్స్ ఫార్మ్ ది నెక్ ఆఫ్ ది స్పర్మ్. మనకి రిమైనింగ్ ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ మనకి నెక్ ఒకటి యాక్రోజోమ్ ఫామ్ కావడం కోసం గాల్జీ కాంప్లెక్స్ ఏర్పడుతుంది. ఇక్కడ మనకి నెక్ ఫామ్ కావడం కోసం సెంట్రియోల్ అనేది ఏర్పడి యాక్సోనిమ్ అనేటువంటి స్ట్రక్చర్ని అక్కడ ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి డిస్టల్ అండ్ కన్వెక్సల్ స్ట్రక్చర్స్ ఉంటాయి, ప్రాక్సిమల్ డిస్టల్ స్ట్రక్చర్స్ ఉంటాయి. సో ఇక్కడ డిస్టల్ సెంట్రియోల్ గివ్స్ రైస్ టు యాక్సోనిమ్స్. తర్వాతకి మైట్రోకాండ్రియా ఫ్రమ్ స్పైరల్ రింగ్. మనకి ఈ కణంలో ఉన్నటువంటి మైట్రోకాండ్రియా స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో సో ఈ మైట్రోకాండ్రియా స్ట్రక్చర్స్ ఏం చేస్తుంటాయంటే దట్ టేల్కి స్ట్రెంగ్తన్ ఇవ్వడం కోసము అంటే మైట్రోకాండ్రియా స్పైరల్ రింగ్ బిహైండ్ ది నెక్ అరౌండ్ ది డిస్టల్ సెంట్రోల్ అండ్ ప్రాక్సిమల్ పార్ట్ ఆఫ్ ది యాక్సోనిమ్. సో ఈ డిజిటల్ పార్ట్ ఒకటి ఏర్పడింది. ఆ డిజిటల్ పార్ట్ ఏర్పడినటువంటి స్ట్రక్చర్కి అవి ఏం చేస్తుంటాయంటే దానికి సరౌండెడ్గా వాటికి స్ట్రెంగ్త్ ఇవ్వడం కోసం దాని బలాన్ని ఇవ్వడం కోసము నెక్ అరౌండ్ ది డిజిటల్ సెంట్రియోల్స్ ఏం చేస్తుంటాయి మనకి మైట్రోకాండ్రియల్ అందులో ఉండడం అనేది జరుగుతుంది. దిస్ ఈస్ కాల్డ్ నెబెన్క్రైన్ అని పిలుస్తుంటారు. ఇన్ దిస్ హ్యూమన్ బీయింగ్లో ఉన్నటువంటి దిస్ లేయర్ ఇస్ కాల్డ్ అది నెబెన్క్రైన్ అని పిలవడం జరుగుతుంది. 6 వచ్చేసి ద మోస్ట్ ఆఫ్ ది సైటోప్లాజం లాస్ట్ ఇక్కడ దాదాపుగా ఉన్నటువంటి జీవపదార్థం ఏదైతే ఉంటుందో ఆ జీవద్రవ్యం అంతా కూడా తరిగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది, కోల్పోవడం జరుగుతుంది. ఎందుకంటే సైటోప్లాజం ఫ్రమ్ ది షీత్ ఆఫ్ ది టెయిల్ ఆఫ్ ది స్పెమ్. కొన్ని ఏముంటుంది ఒక పొరలాగా ఒక లేయర్ లాగా ఇక్కడ స్పెమ్ యొక్క తోకకు ఒక పొరలాగా ఏర్పడడం అనేది కూడా రిమైనింగ్ ఏదో ఉన్నా కూడా జీవపదార్థం ఏదో ఉన్నా కూడా శుక్రకణం యొక్క తోక చుట్టూ కూడా ఒక షీత్లా ఒక త్వచాన్ని ఏర్పరచుకోవడం కోసము ఉపయోగపడడం అనేది జరుగుతూ ఉంటుంది. ద స్పెర్మటిడ్ మెచ్యూర్ ఇన్ టు ది స్పెర్మటోజోవా ఇన్ డీప్ ఫోల్డ్స్ అండ్ సైటోప్లాజం ఇది సిటోలిస్ సెల్స్. ఇవేం చేస్తే సిటోలిస్ సెల్స్ అనేవి ఇక్కడ ప్రజెంట్ అయి ఉంటాయి, నర్స్ సెల్స్ అంటారు. ఈ స్పెర్మటోజోవాలో విచ్ ఆల్సో ప్రొవైడ్ ది నారిష్మెంట్ టు దెమ్. ఇక్కడ మనకి ఇన్ దిస్ ప్రాసెసింగ్లో మనకి ఏంటాయి మెచ్యూర్డ్ ఇంటూ స్పెర్మటోజోవాలు ఇవి పెద్దగా ఏర్పడడం కోసము మనకి సమ్ ఆఫ్ ది నారిష్మెంట్ కొంచెము ఆహార పదార్థాలు కూడా ఇక్కడ రావడం అనేది జరుగుతుంది. సో ఇది సెటోలిస్ సెల్స్ నర్స్ సెల్స్ ఏం చేస్తారు విచ్ ఆల్సో ప్రొవైడ్ ది నారిష్మెంట్ టు దెమ్. అంటే దానికి కావాల్సిన ఆహార పదార్థాలు ఏ విధంగా ఇవ్వాలో వాటికి ప్రొడక్ట్ చేయడం అందించడం అప్లై చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అండ్ మెచ్యూర్డ్ స్పెర్మటోజోవా ఆర్ రిలీజ్డ్ టు ల్యూమన్ ఆఫ్ ది సెమినిఫెరస్ ట్యూబుల్స్. సో టెస్టిస్లో ఉన్నటువంటి సెమినిఫెరస్ ట్యూబుల్స్లోనికి ఇవి రిలీజ్ కావడం అనేది జరుగుతుంది. ఇట్స్ కాల్డ్ స్పెర్మిటేషన్. దిస్ ప్రాసెస్ కాల్డ్ ఏమంటారు స్పెర్మిటేషన్ అని పిలవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ద 2 tests ఆఫ్ యంగ్ అడల్ట్ ఫ్రమ్ అబౌట్ 120 million ఆఫ్ స్పెమ్స్ ఈచ్ డే. ఒక 1 dayలోనే ఇలా నెంబర్ ఆఫ్ స్పెమ్ సెల్స్ అన్ని ప్రొడ్యూస్ కావడం ఉంటుంది. నియర్ బై ది 120 million ఆఫ్ స్పెమ్స్ అనేవి మన బాడీ నుంచి పురుష జీవుల నుంచి ఉత్పత్తి కావడం అనేది జరుగుతుంది. హౌ టు ది కంట్రోలింగ్ ఆఫ్ దిస్ ప్రాసెసింగ్ అనుకుంటే ద రెగ్యులేషన్ ప్రాసెసింగ్ అనేది ఉంటుంది. ఇన్హిబిషన్. సో ఇన్ హ్యూమన్ మేల్ మన ఒక మానవులు చూసినట్లయితే in human male spermatogenesis start only the age of the puberty due to the increasing the secretion of the gonadotropin releasing hormone. ఎప్పుడైతే మన బాడీలో గొనాడియం రిలీజింగ్ హార్మోన్ ఎప్పుడైతే మనకు అది ఇంక్రీజ్ అవుతుందో అప్పుడు ఈ యొక్క సైక్రేషన్స్ అనేవి పుబర్టీలో ఎప్పుడైతే ఇవి రావడం అనేది ఫ్రమ్ ద హైపోథలామస్ బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా GnRH అనేటువంటి హార్మోన్ అనేది మనకి రిలీజ్ కావడం అనేది జరుగుతుంది. ఈ గొనాడోట్రోఫిన్ రిలీజింగ్ హార్మోన్ స్టిమ్యులేట్ ది అడెనోఐఫోఫైసిస్ టు సీక్రెట్ టు గొనాడోట్రోఫిన్. ఒకటి వన్ ఇస్ FSH and another one is the LCHS. So interstitial cell secretions stimulations
hormone. So this one is the Ligier cells test secret the male sex hormones. ICH అనేది మనకి ఏం చేస్తుందంటే మన పురుషుల్లో ఉన్నటువంటి సెక్స్ హార్మోన్స్ లైంగిక హార్మోన్లు విడుదల చేయడం కోసము ఇది ఉపయోగపడుతుంటుంది. అవి ఎందులో ఉన్నటువంటి ఏ కణాలు అంటే లిడిక్స్ కణాలు అనేవి పురుషులో ఉన్నటువంటి ముష్కాల్లో ఉన్నటువంటి ఈ కణాలు సెక్స్ హార్మోన్స్ విడుదల చేయడం కోసము వీటిని విడుదల చేయాలంటే ఆ కణాలు వేటి యొక్క సహాయంతో వేటి యొక్క స్టిమ్యులేషన్ అంటే ఐసీఎస్హెచ్ హార్మోన్ సహాయంతో జరగడం అనేది సీక్రెట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాతకి టెస్టోస్టెరాన్ స్టిమ్యులేట్ ఫ్రమ్ ది స్పెర్మటోజెనిసిస్ ఎస్పెషల్ స్పెర్మియోజెనిసిస్లో ఏంటంటే టెస్టోస్టెరాన్ అనేది మనకి ప్రేరేపించబడుతూ ఉంటుంది. సో ఎఫ్ఎస్ స్టిమ్యులేట్ ది స్టెరోలి సెల్స్ టు ది సీక్రెషన్స్. ఎక్కడ మనకి ఎఫ్ఎస్ హార్మోన్ ఎప్పుడు మనకి స్టిమ్యులేట్ అవుతుంది ప్రేరేపించబడుతుంది అంటే స్టెరోలి సెల్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి సీక్రెట్ సడన్ ది ఫ్యాక్టర్స్ విచ్ హెల్ప్ టు ది ప్రాసెసింగ్ ఆఫ్ ది స్పెర్మటోజెనిసిస్ ప్రాసెసింగ్ ఏర్పడడం కోసం ఇది ఫిజికల్ కంట్రోల్ కోసము మనకి ఎఫ్ఎస్హెచ్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. టైప్స్ ఇన్ మ్యాన్ అండ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ది animal cells having the XY mechanism in male. So there are the two types of sperms, 50% gynosomes having the X chromosomes and 50% of androsomes having the Y chromosomes. సో ఇక్కడ మనకి టూ టైప్స్గా ఉంటాయి, ఎక్స్ అండ్ వైగా ఉంటాయి. ఎక్స్ ఏ విధంగా ఎందుకు ఉంటుంది, వై ఎందుకంటే ఇక్కడ gynosomes having the X and chromosomes X chromosomes and 50% androsomes having the Y chromosomes. So ఇక్కడ when the androsomes are having the X in certain time, they are having the Y chromosome is the absent. And significant which is producing haploid cells. మనకి ఇందులో మనకి హాఫ్లర్ సెల్స్ ఏర్పడడమే ముఖ్య లక్షణం. తర్వాత క్రాసింగ్ ఓవర్ మే అక్కడ ఇన్ ది డ్యూరింగ్ ది మియాసిస్ 1 అండ్ ప్రొడ్యూస్ ది స్పెర్మ్ సెల్స్ అండ్ ప్రూఫ్ ది ఏంటంటే మనకి ఎవాల్యుయేషన్ రిలేషన్షిప్. ఇది చాలా వరకు ఎందుకంటే దీని యొక్క పూర్వాంతాల ఉద్భవాన్ని కూడా మొత్తం కూడా ప్రూఫ్ ప్రకారంగా రిలేషన్షిప్ ఏ విధంగా ఏర్పడుతుంది మొత్తం కూడా విత్ ప్రూఫ్ ది రిలేషన్షిప్స్ అనే విధంగా ఏర్పడుతుంది. ఇక్కడ మనకి 2N స్టైల్లో ఈ డయాగ్రామ్ అబ్జర్వ్ ది డయాగ్రామ్ స్పెర్మటోజెనిసిస్ ప్రాసెస్లో 2N స్టైల్లో ఉండేటువంటి ఏంటిది స్పెర్మటోగోనియం. సో డాటర్ సెల్స్ 2N డాటర్ సెల్స్ అనేవి మనకి ఏర్పడుతుంటాయి, స్పెర్మటోగోనియం అంటారు. తర్వాత అది వచ్చేసి అండర్ గోస్ టు ది ప్రైమరీ ఊసెట్. ఈ ప్రైమరీ ఊసెట్ ఉంటుందంటే మనకి ఎప్పుడు ఇది గ్రోత్ ఫేజ్లో ఉన్నటువంటి నిర్మాణం. తర్వాతకి ఇది ఎంటర్స్ ఇంటూ ది గ్రోత్ ఫేజ్, ఇది ఎంటర్స్ ఇంటూ ది మనకి ఏంటిది మియాసిస్ 1 అండ్ మియాసిస్ 2. మియాసిస్ 1 వచ్చేసి మనకి ఇక్కడ ఏం జరుగుతుంది, మనకి ప్రైమరీ ఊస అండర్ గోస్ మియాసిస్ 1. ఇది గివిట్ ఇది అప్లైడ్ స్ట్రక్చర్ 1 స్టేజ్లో ఉన్నటువంటి దశలు. 2 సెకండరీది 2 స్పెర్మటోసైట్స్. అగైన్ దీస్ ఆర్ అండర్ గోస్ టు ది మియాసిస్ 2. మన తరగతి సమావేశం సేకరణ జరుపుకుంటే ఏం జరుగుతుంటే మనకి స్పోర్ స్పెర్మటోజెనిసిస్ ఏర్పడడం జరుగుతుంది. ఇందులో కూడా మనకి ఏంటిది 1 దశలో ఉన్నటువంటి పిల్ల కణాలు అనేవి మనకి ఇక్కడ ఏర్పడుతుంది. టోటల్లీ ఇది ఇన్ దిస్ ప్రాసెస్లో మనకి ఏంటిది 1 స్పెర్మటోగోనియస్ గివ్స్ రైజ్ టు 4 ఫ్లైడ్ స్పర్మ్స్ పర్మటెడ్ సెల్స్ మనకి అది ఇవ్వడము జరుగుతుంది. తర్వాతకి ఇది మనకి ఏ విధంగా మూవింగ్ కండిషన్లకు మారుతుంది అది మనము చూసుకున్నాం. ఇక్కడ మనకి మూవింగ్ కండిషన్లో మనకి ఏ విధంగా ఉంటాయంటే ద బాడీ టోటల్ ఒక కణం పర్మటెడ్ నథింగ్ బట్ వన్ టైప్ ఆఫ్ ది cell having the cytoplasm or nucleus and again also having presenting the cell membranes. సో ఇవన్నీ కూడా మనకి ఏం జరుగుతుందంటే దానిలో ఉన్నటువంటి కణాలు ఏవైతే ఉంటాయో సో సెల్ ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయో దే ఆర్ మాడిఫైడ్ టు ది నారో స్ట్రక్చర్ అండ్ టు హ్యావింగ్ ది మూవబుల్ కండిషన్కి ఏ విధంగా ఉంటుంది దానికి అనుగుణంగా ఒక నిర్మాణాన్ని అది ఏర్పరచుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకేంటి దాంట్లో ఉన్నటువంటి న్యూక్లియోలస్ అండ్ సైటోప్లాజం మెటీరియల్ జీవపదార్థ మెటీరియల్ తర్వాతకి ఆర్ఎన్ఏస్ అయినా కానివ్వండి న్యూక్లియోలస్ అయినా కానివ్వండి యాక్సిడ్ ప్రోటీన్స్ అయినా కానీ ఇవన్నీ కూడా ఆబ్సెంట్స్ ఆర్ ది రెడ్యూసింగ్ ఆఫ్ ది ఇన్ దిస్ స్పెర్మియో ప్రాసెసింగ్. ఇక్కడ మనకి ఇలా ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే దానిలో ఉన్నటువంటి కొన్ని పదార్థాలను అది ఏం చేసి కోల్పోవడం కానివ్వండి రెడ్యూస్ కావడం అయినా కానీ దాని స్ట్రక్చర్ని మొత్తం కూడా మార్చుకుంటుంది. సో అగైన్ ఇలా స్ట్రక్చర్ని మార్చుకుంటూ ఎక్కడ మనకి గాల్జీ కాంప్లెక్స్
గాలి సంశ్లేషణ ఉంటుంది కదా, ఆ గాలి సంశ్లేషణ ఏం చేస్తుంది, ఒక నార్ స్ట్రక్చర్ లాగా ఫామ్ అయిపోయి అది ఒక ఈ న్యూక్లియస్కి అరౌండ్ ఒక క్యాప్ లాగా స్ట్రక్చర్ లేదా క్యాప్ లాగా స్ట్రక్చర్ లాగా అది ప్రొటెక్ట్ అవుతూ ఉంటుంది. ఇది ఏం చేస్తుంది, మనకి యాక్రోజోమ్ను ఏర్పడడం కోసం ఇది గాలి కాంప్లెక్స్ ఏర్పడుతూ ఉంటుంది. తర్వాత సెంట్రియోల్స్ ఏర్పడుతున్నాయి. ఈ సెంట్రియోల్స్ మన 2 టైప్స్ ఉంటాయి, ప్రోయాక్సిమా ఉంటుంది, డిస్టాల్ ఉంటుంది. సో డిస్టాల్ నుంచి మనకి అనెక్సిమా యాక్సోనిమా ఏర్పడుతుంది. ప్రోయాక్సిమా నుండి ఏం చేస్తుంటే అందులో ఉన్నటువంటి బాడీలో ఉన్నటువంటి నిర్మాణానికి దీన్ని సరౌండ్ చేసుకుంటూ ఆ మైటోకాండ్రియాల తోటి ఒక దీని సపోర్ట్ని ఏర్పరచుకుంటుంది. రిమైనింగ్గా ఉన్నటువంటి సైటోప్లాజం అంతా కూడా మనకి మెంబరింగ్స్ అన్నీ కూడా ఈ టైల్స్కి సరౌండింగ్ కావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మొత్తం కూడా ఏంటిది, మనకు స్పెర్మ్ ఒకటి ఏంటిది నాన్ మోటైల్ కండిషన్లో ఉన్నటువంటి స్పెర్మటిడ్స్ ఇట్స్ కన్వర్టెడ్ ఇంటూ మాడిఫైడ్ ఉంటుంది మొటైల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ లాగా ఏ విధంగా ఫంక్షన్ ఇట్ ఇస్ కన్వర్టింగ్ లాగా ఏ విధంగా మారిపోతుందో ఈరోజు క్లాస్లో మనము తెలుసుకున్నాం. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. స్పెర్మటోజెనిసిస్ మనకి స్పెర్మటోజెనిసిస్ అనేది మనకి ఎందులో ఉంటుంది, మనకి గ్యామెటోజెనిసిస్ ప్రాసెస్లో 2 టైప్స్ ఉంటాయి. ఈ గ్యామెటోజెనిసిస్లో ఫస్ట్ వన్ చూసుకున్నాం ఏంటిది, జెర్మటోజెనిసిస్. థ్యాంక్ యూ టు ఆల్.